పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మన ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ విద్యార్థి బహుజన వేదిక అధ్యక్షుడు అందకృష్ణతో ఉన్నాము. మార్వాడీస్ గో బ్యాక్ అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున దేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ చర్చ నడుస్తుంది. అలాగే ఇవాళ బంద్ కూడా పిలుపునిచ్చింది ఓయూజేఏసీ. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా మార్వాడి గో బ్యాక్ అనేటువంటి నినాదము బయటకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అది ఈరోజు వచ్చినటువంటి విషయం ఏం కాదు. ఇప్పుడు ఆంధ్ర గో బ్యాక్ అని మనం అన్నాం, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని మనం చెప్పడం. ఎందుకు చెప్పడం అని అంటే అప్పుడు కూడా ఆ 60 ఏళ్ళ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనపైన దేనిపైన జరిగింది, అన్నిటిపైన జరిగింది, అన్యాయం జరిగింది. కాబట్టి వాళ్ళపైన మనం యుద్ధం చేసినాము. ఆ యుద్ధంలో అనేక సంవత్సరాలు అవహేళనలు, అవమానాలు పడ్డం. మన భాషను కూడా వక్రీకరించారు, మన యాసను కూడా వక్రీకరించారు. ఆ రోజు ఏమైందంటే హీరోలంతా వాళ్ళు అయిపోయారు, జోకర్ గల్ల మాటలకు మనల్ని వాడుకున్నారు. మన తెలంగాణ భాషను కేవలము ఒక విలన్ భాషగా చిత్రీకరించారు ఆ రోజు మనం. అంటే అట్లా ఈరోజు కూడా ఏమవుతుందనంటే మార్వాడి గో బ్యాక్ అంటే ప్రపంచంలో సూర్యుడు చూడని ప్రదేశాలు, సూర్యకిరణాలు పడని ప్రదేశం ఉన్నది కొన్ని ప్రాంతాలు. కానీ మార్వాడి లేనటువంటి ప్రాంతం లేదు. ఇవాళ ప్రతి ప్రాంతము ఇవాళ పట్టణాల నుంచి మొదలుకుంటే, గ్రామాల నుంచి మొదలుకుంటే మారుమూల ప్రాంతాల దాకా కూడా ఈ మార్వాడీలు వ్యాపించి లోకల్ ఉన్నటువంటి కుల వృత్తులు కానీ, కోమట్లు కానీ, వైశ్యులు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవనోపాధి లేకుండా చేసినారు. వాళ్ళు ఇలా హౌస్లోళ్ళు ఉంటారు. హౌస్లలో బంగారం పని స్వర్ణకారులుగా వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ పనులు చేతి వృత్తులు లేకుండా అయిపోయినాయి. ఎందుకనంటే చేతి వృత్తులు లేకుండా అయిపోయినాయి కాబట్టి ఇలా చేతి వృత్తులకు పని కల్పించాలి మనము. కొమట్లు ఉంటారు, ఆ కొమట్లకు కూడా పని లేకుండా చేసిండ్రు. ఇలా వాళ్ళు ఎక్కడ చూసినా ఏ వ్యాపారం చేసినా మార్వాడిలేదు అయిపోయింది రాజ్యం. ఇలా పానీపూర్ నుంచి చూసుకుంటే బంగారం దుకాణాలు వాళ్ళయే, స్వీట్ షాపులు వాళ్ళయే, బేకరీస్ వాళ్ళయే, ఇంకా అంతేకాకుండా ప్రతిది కూడా వాళ్ళది అయిపోయింది. ఇలా వాళ్ళమయమే అయిపోయింది. కాబట్టి ఇలా మార్వాడి గో బ్యాక్ అనేటువంటిది ఏంది అని అంటే జనంలో నుంచి పుట్టుకొచ్చినటువంటిది ఆవేశం. అంటే కొంతమంది చెప్తున్నారు ఇద్దరి మధ్య గొడవ అయింది. ఒక జ్యువెలరీ షాప్ ఓనర్కి, ఒక కార్ ఓనర్కి మధ్య గొడవని మొత్తం దేశవ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. వాళ్ళకేం చెప్తారు? ఇలా గో బ్యాక్ అంటే అక్కడ గో బ్యాక్ అని చెప్పడం అనేటువంటిది ఏంటనంటే ఇలా ప్రతి విషయాన్ని కూడా మనం క్షుణ్ణంగా తీసుకుంటే భాష మీద, యాస మీద, ప్రతిదాని మీద కూడా మనకు దాడులు జరుగుతున్నాయి. అందుకే మనోళ్ళు సహించలేక ఏదైతే ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడే పోరాటం పుడుతుంది. ఇలా మన భాష మీద దాడి చేస్తున్నారు, మన మీద దాడి చేస్తున్నారు. ఇలా ప్రభుత్వాలు కూడా, కొన్ని పార్టీలు కూడా ఏం చేస్తున్నాయంటే మార్వాడి గో బ్యాక్ అంటే వాళ్ళకు అనుసంధానంగా నిలుస్తున్నారు. మరి వాళ్ళు తేల్చుకోవాలి. ఇలా మన పార్టీల పేరు చెప్పడం కాకుండా అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకా అంతేకాకుండా బీజేపీ పార్టీ కావచ్చు, ఇలా వాళ్ళకి ఎవరైతే మార్వాడీలకు వత్తస్తు పలుకుతుర్రో, మరి ఇలా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మార్వాడీలు కావాలో లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి హిందువులు కావాలో వాళ్ళు తేల్చుకోవాలి. కాబట్టి ఏండ్ల నుండి మన బతుకు మరగపాయే, ఏ లేదే వాడైనా బాధ తీరకపాయే, ఎన్నెళ్ళు కన్నీళ్ళు కష్టాలు కొట్లాడి గెలవాలి రా, తెలంగాణను సాధించుకోవాలని మనం పాటలు పాడుకున్నాం. కాబట్టి ఇలా మార్వాడీలు ఏందనంటే ప్రతి విషయంలో కూడా నాణ్యత అనేటువంటిది కూడా లేకుండా పోయింది. మన జీవనోపాధి ఏందనంటే మనకు కావలసినటువంటి కనీసము మనల్ని కార్మికులుగా కూడా తీసుకోకపోవడం, వాళ్ళు ఏం తయారు చేస్తారో, వాళ్ళు ఏ రకమైనటువంటి సామాగ్రి తీసుకొచ్చి చేస్తారో మనకు అది అంతుచిక్కకపోవడం అన్నట్టు. అలాంటివి తినడం వల్ల మనకేమవుతుందనంటే క్యాన్సర్ ముప్పు కూడా వాటిల్లుతుంది. వాళ్ళు ఏం కలుపుతుండ్రో, వాళ్ళు తయారు చేసేటువంటి మిఠాయిలల్లో దీంట్లో అంటే అనారోగ్యానికి కూడా మనం గురైపోతున్నాం. మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని బంధువులు పెట్టుకున్నా, మీరు ఏం చేసినా మేము ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే పెరుగుతున్నాం, ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటామని చెప్తున్నాను. మరి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, కాదని అంటలేం. మన కడుపుల మీద కొడుతుండ్రు వాళ్ళని ఏందనంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకొని ఏదైనా చేసుకొని వాళ్ళని మనం అర్థం చెప్పడం లేదు. నాణ్యతను పాటించాలి. ఇలా తెలంగాణలో ఒక వస్తువు ఏదైతే ఉంటుందో ఆ వస్తువు రిటైల్ రేటుకు అమ్ముతుండ్రు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంకా తక్కువకి ఇస్తుండ్రు.
తక్కువకి ఇవ్వడం వల్ల మరి వాళ్ళకి ఎట్లా వస్తుందో మనకి ఎట్లా వస్తుందో మనకు అర్థమవుతలేదు. వాళ్ళకు ఒక వస్తువు అంత తక్కువ ఎట్లా వస్తుందో మనకు అర్థమవుతలేదు. బల్క్ తీసుకొచ్చుకుంటారు వాళ్ళు. ఇక్కడ మన తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుంది కదంటే ఇబ్బంది పడుతున్నారు మనోళ్ళు. ఇప్పుడు నష్టాలలో ఉంటారు మనోళ్ళు. కాబట్టి ఇవాళ గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మనోళ్ళు బతకలేని పరిస్థితికి వస్తుండ్రు. అంటే తెలంగాణలో కేవలము తెలివి తక్కువ వాళ్ళనే పరిస్థితిని తీసుకొస్తుర్రు. అట్లా మనం జీర్ణించుకోలేము. కాబట్టి మనోళ్ళు ఉద్యమం అనేటువంటిది ఏమవుతుంది కదంటే ఒక అవహేళన ఎక్కడైతే జరుగుతుందో అక్కడి నుంచి మనకు పుట్టుకొస్తుంటుంది. ఇక చివరిగా చెప్పండి, ఇది మార్వాడి గో బ్యాక్ అనే విషయాన్ని మీరు ఎక్కడ దాకా తీసుకెళ్దాం అనుకుంటారు? అంటే ఏ విధంగా మీకు ఆన్సర్ జవాబు కావాలి ఈ విషయం మీద? తెలంగాణలకు పని కల్పించాలి. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు రాజు యువ వికాసం అనేటువంటి స్కీమ్లు పెట్టినాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము రాజు యువ వికాసం ద్వారా చాలా మందికి ఇలాంటి దుకాణాలు పెట్టుకోవడానికి ప్రోత్సహించాలి ప్రభుత్వాలు. అలా ప్రోత్సహిస్తే మనోళ్ళు కూడా, మన తెలంగాణ వాళ్ళు కూడా వీళ్ళు ఏమవుతారంటే ఆర్థికంగా కొంచెం పుంజుకుంటారు. మనోళ్ళు ఒక 10 మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మార్వాడీలను మనము దేశం వదిలిపెట్టి పొమ్మని చెప్పడం లేదు. నాణ్యతను పాటించాలి. వాళ్ళ అహంకారాన్ని తగ్గించుకోవాలి. అహంకారాన్ని తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మన ప్రాంతంలో ఉండి మన నివాసంలో ఉండి మనను ఏలైతే చూపితే మనం ఊరుకుంటామా? కాబట్టి ఏదైనా సరే ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాలి. వాళ్ళు రాజకీయంగా అడుగులేయకుండా చూసుకోవాలి. మెయిన్గా రాజకీయంగా మాత్రం ఎక్కడ కూడా అడుగులేయకుండా చూసుకోవాలి. కాబట్టి ఇలా రాజకీయంగా కూడా వాళ్ళు అడుగులేసుకుంటూ పోతుంటే మనం ఏమైపోతాం? మళ్ళీ ఇంతకుముందు 60 ఏళ్ళు నష్టపోయినాం మనం. మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడితే మనం జీవించలేని పరిస్థితి. కాబట్టి రాజకీయంగా మన తెలంగాణ వాళ్ళే ఉండాలి. రాజకీయంగా మనమే ముందుకు రావాలి. కాబట్టి ఖచ్చితంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు అన్ని రకాలుగా మేలు జరిగే విధంగా ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలి, ప్రజలు కూడా ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ.